ఒక మాట చదువుకుంటా. మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయం 18వ వచనం అందరం కలిసి చదువుకుంటా. మార్కు సువార్త 10వ అధ్యాయం 18వ వచనం అందరం కలిసి చదువుకుంటా. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు. చదవబడిన వాక్య భాగమును ప్రభు మన కొరకై దీవించి మనతో మాట్లాడుగాక. దేవుడు ఒక్కడే సత్పురుషుడు. సత్పురుషుడు అంటే మంచివాడు అని అర్థం. దేవుని యొక్క వాక్యంలో యెహోవా మంచివాడు అని కూడా రాయబడి ఉంది. ఈ మంచి దేవుని ఉదయకాల సమయంలో ఈ సత్పురుషుని మీకు పరిచయం చేయాలని మేము ఆశపడుతూ ఉన్నాం. మీరు తెలుసుకుంటే ఈయనలో ఉన్న మంచితనం మీకు కూడా దొరుకుతుంది, మీకు కూడా లభిస్తుంది. ఈయన మంచితనాన్ని మీరు కూడా పొందుకోవచ్చు. ఏదైనా మంచి అనేది మనుషులందరికీ అవసరమైనది కనుక అందరూ కోరుకునేది మంచి. మరొక మాట చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 4వ వచనం ఒకరు చదవండి. బోధకుడా పట్టబడెను. మోషే మనకు ఆజ్ఞాపించాను. సత్పురుషుని దగ్గరికి తీసుకొని వచ్చారు. రాళ్లతో కొట్టబడి, మరి పాపము చేయుచున్న స్త్రీని రాళ్లతో కొట్టాలని ధర్మశాస్త్రములో రాయబడి ఉంది. నువ్వేం చెప్తావు? నువ్వు మంచివాడివి కదా, మరి నువ్వు మీద రాయేయచ్చు కదా అన్నట్లుగా ఆమెను ఆ స్త్రీ దగ్గరికి తీసుకొచ్చారు. ఎవరంటే ఆ స్త్రీ? మరల చదవండి. బోధకుడా, ఈ స్త్రీ పాపము చేయుచుండగా, గనుక పాపము అనేటువంటిది లోకములో ప్రియమైన వారులారా ప్రతి మానవుడు కలిగి ఉన్నటువంటి జీవితం, పుట్టుక, జీవితము, మరణము అనేది ఇవి 3 పాపములోనే జరిగిపోతూ ఉన్నాయి. అంటే పాపములో పుడుతూ, పాపములోనే జీవిస్తూ, పాపములోనే మరణిస్తున్నారు. కనుక ఈ పాపి అయిన ఒక స్త్రీని ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. నువ్వు మంచివాడివి కదా, నువ్వు సత్పురుషుడివి కదా, మరి ఈమె విషయమై నువ్వేం సెలవిస్తావు చెప్పు అని ఆయన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆ స్త్రీ విషయమై ప్రభు చెప్పిన మాట చదవండి. అట్టి వారిని రాళ్ళు రువి ఆజ్ఞాపించాను కదా, నీవేమి చెప్పుచున్నావని అడిగిరి. నేరం మోపవలెనని శోధించుచు. లోకంలో మంచివాని మీద ఏదో ఒక బురద జల్లాలనే లోకం చూస్తూ ఉంటుంది. మంచిగా ఉన్న వారిని మనం చూసి ఓర్చుకోలేం, శుభ్రంగా ఉన్న వారిని ఓర్చుకోలేం, ఒక కుటుంబం బాగుందంటే ఓర్చుకోలేం, కనుక ఇతను నాకంటే బాగుండాడేంటి అని ఓర్చుకోలేం. కనుక ఇది మానవుని యొక్క నైజం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, మానవుని హృదయాలోచన ఎల్లప్పుడూ కేవలము అంటే కేవలము అన్నాడంటే ఇక కారణమేమి లేదు, ఇక ఏది చెప్పలేవు. నా హృదయం చెడ్డది కాదంటానికి లేదు. ప్రతి మానవుని యొక్క హృదయం చెడ్డది, గుర్తుపెట్టుకోండి. అందుకనే ఈయన దగ్గరికి తీసుకొచ్చారు. నువ్వేం చెప్తావు, నువ్వేం చేస్తావు చెప్పు అని చెప్పేసి ఏదో ఒక నేరం ఆయన మీద మోపాలని తీసుకొచ్చారు. అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు చదవండి. రాయిచుండెను. వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూసి, మీలో పాపము లేనివాడు ఆమె మీద రాయి వేయవచ్చని చెప్పాడు. మీలో పాపము లేనివాడు ఎవడో మొట్టమొదట ఆమె మీద రాయి వేయచ్చు అని చెప్పినప్పుడు వాళ్ళందరూ తీసుకొచ్చారు.
ఇప్పుడు ఈయన ఏం చెప్తాడో చూద్దామని వాళ్ళ చేతుల్లో రాళ్ళు ఉన్నాయి. అప్పుడు ఏం జరిగింది చదవండి. వ్రాయిచుండెను, వారా మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకరు బయటకు వెళ్ళిపోయారు. అంటే రాళ్ళు వేద్దామని తీసుకొచ్చారు గనుక ప్రభు ఏమో మీలో పాపము లేనివాడెవడో, అంటే మీరందరూ కూడా ఈ స్త్రీ వంటి పాపులే, మీరందరూ కూడా ఈ స్త్రీ వంటి పాపులే అని వారితో మాట్లాడుతూ ఎప్పుడైతే వచ్చాడో వారందరూ ఆ రాళ్ళు అక్కడ పడేసి ఒకరి వెంట ఒకరు వెళ్ళిపోయారు. మరి ఈయనేం చెప్తాడు, ఈయనేం చేస్తాడు? కొంతమంది కొద్దిగా దూరం పోయి వెనక తిరిగి చూస్తున్నాడంటే ఈయనేం చేస్తాడో చూద్దామని. ఎందుకంటే చెప్పాను కదా, మానవుని హృదయాలోచన ఎల్లప్పుడు నేను పాపినేరా బాబు, ఎందుకు నాకు వచ్చిందని తలదించుకొని వెళ్ళేవాళ్ళు వెళ్తుంటే చూసేవాళ్ళు చూస్తున్నారు. ఉండ్రి పోదాం, ఆయన ఏం చేస్తాడో చూద్దాం. అప్పుడు ఆయన ఒక మాట మాట్లాడాడు. ఆయన మంచివాడు కదా, ఆయన సత్పురుషుడు, ఆయన పాపము లేనటువంటి వాడు. ఆయన ఏం మాట్లాడాడు చదవండి. యేసు ఒక్కడే అందరూ వెళ్ళిపోయారు. అక్కడ ఒక్కడే మిగిలాడు. అయితే కొంత దూరం అట్లా పోయి వెనక్కి తిరిగి చూసేవాళ్ళు చూస్తున్నారు, మాట్లాడుకునేవాళ్ళు ఆమె దగ్గర ఆయన ఒక్కడే మిగిలాడు. చదవండి. ఆ స్త్రీ మధ్యలో నిలబడి ఉండెను, తల ఎత్తి చూసి, అమ్మా, వారి ముందు నీ పాపం గురించి అడగట్లే, నిన్ను ధరువుతా వచ్చిన వాళ్ళు లేరు అంటున్నాడు. అమ్మ, వారు ఎక్కడున్నారు? ఆ స్త్రీని పాపము చేసి కొట్టి చంపాలని తీసుకొచ్చిన స్త్రీతో ఆయన ఏం సంబోధిస్తున్నాడు? అమ్మా అంటున్నాడు. కనుక ప్రియమైన వారులారా, ఈ యొక్క మాటలో ఆయన యొక్క ప్రేమ పదం మనం గ్రహించినట్లయితే ఆ స్త్రీ యొక్క హృదయం ఎంత పగిలిపోయిందో, ఎంత ఆ క్రీస్తు ప్రభు పట్ల ఆమె హృదయం ఎంతగా ప్రియమైన వారులారా దుఃఖించిందో, నన్ను అమ్మా అని పిలుస్తున్నాడే అని చెప్పేసి. ఇంకా ఆయన క్షమాపణ కూడా ఇవ్వలేదు. అమ్మాని పలికినప్పుడే ఆమె హృదయంలో ఉన్నటువంటి భారం అదంతా మర్చిపోయి ప్రియమైన వారులారా ఆయనను ప్రేమించటకు తన హృదయంలో మొదలుపెట్టింది. ఇప్పుడు ఏమంటున్నాడు? అమ్మా, వారు ఎక్కడున్నారు? ఎవరిను నీకు శిక్ష విధింపలేదా అడిగినప్పుడు ఆమె లేదు ప్రభు, అందరూ ఏంటో వెళ్ళిపోయారు, ఎవరు నన్ను శిక్షించలేదు, రాయి వేయలేదు అన్నారు. అప్పుడు ప్రభువే ఉన్నాడు. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీకు శిక్ష విధింపను. నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆయన ఎదుటికి వచ్చి ఆమె నిలబడినప్పుడు ప్రభు చూడండి, ఆమె ఒప్పుకొనకుండానే ఆమె ఎదుటికి వచ్చి ఒక దోషిగా నిలబెట్టినప్పుడు ప్రభు అంటున్నాడు, నేనును నీకు శిక్ష విధింపను, అయితే ఇకను వెళ్ళి పాపం చేయకు. కనుక ప్రియుడా, సహోదరుడా, ఈ సత్పురుషుని యొక్క స్వభావం ఇది నీకు కూడా అవసరమే. ఈ స్వభావం నువ్వు కూడా ఎరిగితే నీవు కూడా ధన్యుడవుతావు. పొందుకో. లేకపోతే పాపములో జీవిస్తూ, పాపము చేత తరంబడుతూ, పాపము చేత ఏడవబడుతూ ఎక్కడికి పోతాను తెలుసా? నరకం. పాపము నిన్ను తరుముతూ ఉంటుంది. పాపులందరూ తరుముకుంటూ వచ్చారు ఆమెను. ఒకరు కాదు ఇద్దరు కాదు. పాపులందరూ చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు ఆమెను తరుముతూ వచ్చారు. అదే పాపం ఈనాడు అనేకులను తరుముతా ఉంది, అనేకులను ఈడ్చుకొని పోతా ఉంది. ఎక్కడికి తీసుకొని పోతుంది? పాపము మానవుని విడిచిపెట్టదు. పాపము మొట్టమొదట మానవునికి సిగ్గు తెస్తుంది. పాపము మానవునికి శిక్ష తెస్తుంది. పాపము మానవునికి మరణాన్ని తీసుకొస్తుంది. పాపం విడిచిపెట్టదు. సత్పురుషుని దగ్గరికి రా. ఈ మంచి దేవుడు నీ పాపములు క్షమించటానికే ఈ లోకానికి వచ్చాడు. నీ పాపములు క్షమించటానికే ఆయన కలువరిగిరి శిలువలో తన యొక్క పరిశుద్ధమైన రక్తమును దారుగా కార్చాడు. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు అని సామాన్యంగా చెప్పుకుంటాం. కనుక ఏ రక్తముతో మన పాపం పోతుంది? పరిశుద్ధుడైన దేవుడు, ప్రేమగల దేవుడు, సత్పురుషుడు, పుణ్యపురుషుడు, శ్రీమంతుడు, అద్వితీయుడు, ఆ సర్వాధిపతి అని పరిశుద్ధ గ్రంథంలో ప్రభువైన యేసు క్రీస్తు వారిని గురించి వ్రాయబడుతూ వచ్చింది. ఈయన సత్పురుషుడు, పాపము లేనివాడు, పాపరహితుడు, మంచివాడు.
ఈ దేవుని దగ్గరకు నువ్వు కూడా వస్తే ఆమె తరవబడుతూ వచ్చింది. నిన్ను ఎవరు తరమట్లేదు అనుకోబాకు. పాపము నిన్ను తరుముతుంది. అందుకనే క్రీస్తు దగ్గరకు రానియకుండా చేస్తూ ఉంది. దేవుని వాక్యం వినకుండా చేస్తూ ఉంది. నీది కాదులే అని చెప్తా ఉంటుంది. ఇది నీకు కాదులే అంటూ ఉంటుంది. పాపం ఆ రీతిగా తరుముకుంటూ పోతా ఉంది. ఈ స్వరం నీ చెవులకు వినబడుతున్నప్పుడే యేసు ప్రభు దగ్గరికి వస్తే నీ పాపములు క్షమించబడతాయి. నీవు దోషివైన నీవు నిర్దోషినిగా ఆయన చేస్తాడు. ఇది మొదటిది. ఆయన మంచివాడు. నిన్ను నీ పాపములు క్షమించి పాపరహితునిగా నిన్ను మారుస్తాడు. రండి, రెండవది అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 1వ వచనం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 1వ వచనం. మనుష్యుడుండెను, షిప్పోరాతో ఏకమై పొలమమ్మెను. ఎరుకకని దాని కొంత వెలలో కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వేలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధమాడితివని చెప్పాను. కనుక ప్రియులారా, ఈనాడు అనేకులు దేవునితోనే అబద్ధమాడుతూ ఉన్నాడు. ఈ దేవుడు సూచేవాడు, ఈ దేవుడు నిజమైన దేవుడు. యెహోవా అనగా ఉన్నవాడు అనువాడునై ఉన్నాడు. కనుక ప్రియులారా, అబద్ధములు పలుకుతూ ఎవరు చూడలేదులే, ఎవరికి తెలియదులే అనుకుంటున్నావేమో. చదవండి దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనం. దానియేలు 5వ అధ్యాయం 23వ వచనం. నీ మనస్సును అనుసుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. స్థితిగతులు కలిగాయని, ఆస్తిపాస్తులు కలిగాయని, అందచందములున్నాయని, బలమున్నదని, భాగ్యమున్నదని ఎందుకు నిన్ను నీవే హెచ్చించుకుంటున్నావు? దేవుని ఎరగకుండా, దైవత్వాన్ని పొందుకొనకుండా, మంచిని ఎరగకుండా భూమి మీద మంచిది ఏదైనా ఉందా అంటే దేవుడు ఒక్కడే మంచివాడు. ఏది మంచిది లేదు. మహాజ్ఞాని అయిన సొలొమోను అంటాడు, వ్యర్థము వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థమే. సమస్తం అంటే అన్నీ వస్తాయి. ఈ వ్యర్థమైనటువంటి లోకములో మంచి దేవుడుగా మన కొరకై ఆయన ఈ లోకానికి వచ్చాడు. తను తానే హెచ్చించుకుంటున్నాడు, తను తానే గొప్ప చేసుకుంటున్నాడు. చదవండి, ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను ఉపపత్నులను ఉపకరణములలో త్రాగుచు అను వాటితో చేయబడిన నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమందున్నవో, నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమందున్నాయో ఆయనను గనపరచలేదు. కనుక ఈనాడు ప్రియమైన వారులారా, వారి కలిగిన వాటితో వారి ఇష్టానుసారముగా ఎవరి మార్గములో వారు వెళ్ళిపోతా ఉన్నారు. కనుక నీ సృష్టికర్తను నువ్వు ఎరగాల. నీ దేవుడెవరు? నీ కర్తవ్యం ఏంటి? ఈ భూమి మీదకి ఎందుకు వచ్చావు? కనుక ప్రియమైన వారులారా, ఎంతకాలం పాపము చేత తరంబడుతూ ఉంటావు, ఎంతకాలం పాపము చేత కొట్టబడుతూ ఏడవబడుతూ ఉంటావు. ప్రేమగల రక్షకుడు, పరిశుద్ధుడైన దేవుడు నీ కొరకై ఆయన తన 2 చేతులు చాపి పిలుస్తున్నాడు. నీ కొరకై ఆయన రమ్మంటున్నాడు, రండి మీ పాపములు క్షమిస్తా, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, మీ పాపములు కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లబడతాయి. రండి మీ పాపములు కడుగుతా. ఉదాహరణకు ఆ స్త్రీయే, అమ్మా నేనును నీకు శిక్ష విధింపను, ఇకను వెళ్ళి పాపము చేయకు. యెషయా గ్రంథం మాట చదువుకుంటా, 40వ అధ్యాయం 28వ వచనం. యెషయా గ్రంథం 40:28. మీకు తెలియలేదా?
మీ వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు అలయుడు. ఆయన నిత్యుడగు దేవుడు. నీకు తెలియలేదా? నీకు తెలివి లేదా? మనం సృష్టించింది ఏది నిత్యము కాదు. మనం సృష్టించేది ఏది నిత్యము కాదు. మన కంటికి కనబడుతుంది ఏది నిత్యము కాదు. కనబడుతున్నవన్నీ అనిత్యములు, అస్థిరములు. అనిత్యమైన వాటి యందు, అస్థిరమైన వాటి యందు నమ్మిక ఉంచి మానవుడు సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకోలేకపోతా ఉన్నాడు. నీకు తెలియలేదా? నీవు వినలేదా? చదవండి. ఏం సృజించిన వాడంటే భూదిగంతములను, దిగంతములను, ఈ లోకములో ఉన్న భూదిగంతములను అంతటిని సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు. తెలుసుకో, ఈయన నిత్యుడగు దేవుడు. ఈయన సొమ్మసిల్లేవాడు కాదు, ఈయన అలసిపోయేవాడు కాదు. భూదిగంతములను సృజించిన వాడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు తెలియదా? నువ్వు వినలేదా? నేను భూదిగంతములను సృజించిన వాడను, నిన్ను సృష్టించిన వాడను. భూమి అందున సర్వమును సృష్టించబడినాకనే మానవుడు సృజించబడ్డాడు. భూదిగంతములను సృజించిన వాడు అంటున్నాడంటే నిన్ను సృష్టించిన వాడను నేనే. సంఖ్యాకాండం దేవుని యొక్క వాక్యములు 23:19. సంఖ్యాకాండం 23:19. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాప పడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా. ఆయన నిత్యుడగు దేవుడు, ఆయన అబద్ధమాడువాడు కాడు. ఈ దేవుని మీకు పరిచయం చేస్తున్నాం. ఈ దేవుడు నిత్యుడగు దేవుడు, ఎల్లకాలము ఉండేటువంటి వాడు. ఈ దేవుడు భూదిగంతములను సృజించినటువంటి దేవుడు. ఈ దేవుడు మంచి దేవుడు, పాపిని శిక్షించక పాపిని ప్రేమించేవాడు. ఎవరైనా పలానా పాపం చేసినాడు అని చెప్తే అధికారులు, పోలీస్ స్టేషన్లో గవర్నమెంట్ శిక్షిస్తుంది. ఏదైనా మైకి పెట్టుకొని నాకు ఈ పాపం చేయాలని ఉంది, నేను ఈ పాపం చేయాలనుకుంటున్నాను అని బజార్లో ఎమ్మటి పోయామనుకో, వాడు ఎవడరు, వాడి పీక నొక్కండి అంటారు. పాపిని శిక్షించేది లోకం. పాపిని ప్రేమించడానికి వచ్చిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎంత ఘోర పాపివైనా, ఏ దుస్థితిలో నువ్వు ఉన్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా పాపిని ప్రేమిస్తున్నాడు, పాపిని క్షమిస్తున్నాడు. కనుక ఈ దేవుడు ఎటువంటి వాడో మీకు తెలియజేస్తున్నాం. ఏదో తక్కువ కులస్తుల దేవుడని, విదేశీయ మతమని చాలామంది వారి యొక్క అపోహ. కాదండి, బైబిల్ గ్రంథంలో ఎక్కడా మాట రాయలేదు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ కానీ నువ్వు తీసుకొని చదువు. దీన్ని చదివిన వారు దేవుని గురించి తెలుసుకుంటున్నారు. అన్ని జాతుల వారు, అన్ని మతాల వారు, అన్ని కులాల వారు, అన్ని దేశస్తుల వారు ఈ బైబిల్ చదువుకొని సృష్టికర్త ఎవరో, దేవుడు ఎవరో తెలుసుకొని ప్రియమైన వారులారా ఈ దేవుని అందున్న రక్షణను పొందుకుంటున్నారు. ఈ దేవుని ద్వారా పాప క్షమాపణ పొందుకుంటున్నారు. దొంగలు, నరహంతకులు, వ్యభిచారులు, విగ్రహారాధికులు, మాంత్రికులు, టెర్రరిస్టులు, నరహంతకులు, నరమాంస భక్షకులు సైతం పరిశుద్ధ గ్రంథం చదువుతూ ఉన్నారు. దాదాపు 2000 భాషలకు పైబడి ఈ గ్రంథం తర్జుమా చేయబడి ఉంది. నేటికి తర్జుమా చేస్తున్నారు. నీ సొంత వాడుక భాషలో ఈ దేవుడు నీకు సమీపంగా ఉండాలని ఈ గ్రంథం నీ సొంత వాడుక భాషలో సిద్ధంగా ఉంది. తీసుకో, చదువు. మేము చెప్పేది సొంత మాటలు కావు, బైబిల్ గ్రంథంలోయే. చదవండి, ఆ మాట చదవండి మరలా. సంఖ్యాకాండం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాప పడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన అబద్ధమాడాడు, ఆయన పశ్చాత్తాపపడాడు, ఆయన నరపుత్రుడు కాదు. లోకంలో జన్మించాడు చాలామంది అనుకుంటారు. కొంతమంది అడిగారు మమ్మల్ని, ఆయన దేవుడైతే 3 మేకులే పీక్కోలేనోడు ఏమి దేవుడయ్యా అన్నారు. 3 మేకులు పీక్కోలేనోడు ఎట్ట దేవుడయ్యా అన్నారు. కనుక ప్రియుడా, దైవ గ్రంథాలు తీసుకొని చదువు. ఈ భూమి మీద ఈ లోక కళ్యాణార్థమై మానవులను ఉద్ధరించువాడు పరిశుద్ధ దేవుడుగా భూమి మీద జన్మించి లోకములో ఉన్న పాపులైన వారందరి పాప దోషములను నివృత్తి చేయుట కొరకై ఆయన యజ్ఞ పశువుగా సిలువలో వేలాడతాడు.
గ్రంథాలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రియమైన సహోదరి సహోదరుడా, మేము ఎక్కువగా చెప్పలేం కానీ యేసు ప్రభు నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడని వ్రాయబడి ఉంది. ఈయన నరుడు కాడు. ఈయన నరుడుగా ఎందుకు వచ్చాడంటే, దేవుడు మానవుని సమీపించాలి అంటే అది ఎన్నటికిని దేవుడుగా వస్తే మనం తట్టుకోలేం. ఆయన సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడు, కోటి సూర్యుల కంటేను కాంతివంతమైనటువంటి వాడు. ఒక సూర్యుడు వేడే తట్టుకోలేం. కొంచెం ఎండ వస్తేనే తట్టుకోలేం. అబ్బా అమ్మ అని సొమసిల్లిపోతూ ఉంటాం. ఒక ఏసీ కాదు, ఇప్పుడు 2 ఏసీలు పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంత అలసిపోతున్నారు. ఆయన ఎటువంటి వాడంటే కోటి సూర్యుడు. ప్రపంచ దేశానికి ఎన్ని సూర్యుళ్ళు ఉండారు చెప్పండి? అమెరికాకు ఒకటి, మనకు ఒకటి ఉండారా? లేరు. ప్రపంచం అంతటికి ఒకడే సరిపోతున్నాడు. కానీ ఆయన కోటి సూర్యులండి. అంత దేవుడు మానవుని సమీపిస్తే మానవుడు తట్టుకోలేడు. అందుకనే తన మహిమను విడిచిపెట్టి, దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనకుండా సింహాసనమును, అధికారమును, మహిమను, తండ్రిని, దూతలను, ఘనతను సమస్తం విడిచిపెట్టి తగ్గించుకొని అణువులో పరమాణువుగా సామాన్యమైన ఒక స్త్రీ కన్యక గర్భమున ఆయన జన్మించుటకు ఇష్టపడ్డాడు. ఎందుకంటే రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు. అందుకే ఆయన రక్తం చిందించటానికి ఈ లోకానికి వచ్చాడు. మనందరి కొరకై ఆయన శిలువలో మరణించాడు. ప్రేమగల రక్షకుడుగా ఈ లోకములో జన్మించాడు. పరిశుద్ధ దేవుడుగా ఆయన జీవించాడు. ఆయన అద్భుతములు, ఆశ్చర్య కార్యములు భూమి మీద జరిగించాడు. మనందరి పాపముల కొరకై మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు. మరి ఏడయ్యా కనబడ్డా అంటే ఆయన పరలోకమునకు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? ఎందుకు వెళ్ళాడు? ప్రియులారా, భూమి మీద ఉన్న మానవులు కొరకై, భూమి మీద ఆయనను నమ్మి విశ్వసించుచున్న వారి కొరకై అక్కడుండి విజ్ఞాపనము చేస్తున్నాడు. మనందరి కొరకు ఆయన విజ్ఞాపనం చేస్తున్నాడు. ఆయన మన కొరకై స్థలమును సిద్ధపరిచి త్వరలో రాబోతున్నాడు, తను నమ్మిన వారిని తీసుకొని పోటానికి. ఈ లోకము దైవోగ్రతకు సిద్ధముగా ఉంది. ప్రభు రాబోతున్నాడు. ఇప్పటికే దేవుని యొక్క వాక్యం రాయబడిన అనేకమైన సూచనలు, సూచక్రియలు భూమి మీద జరిగిపోతూ ఉన్నాయి. సైంటిస్టులు చెప్తున్నారు, సొంత మాటలుగా. బైబిల్ చదివి సైంటిస్టులు అంటున్నారు, బైబిల్లో ఉన్నది ఉన్నట్టు జరుగుతుంది, బైబిల్లో ఉన్నది ఉన్నట్టు జరుగుతుంది అంటున్నారు. ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు ఇట్లా ఎందుకు జరుగుతున్నాయి అంటే వాళ్ళు ఒకటే చెబుతున్నారు, ఎందుకు జరుగుతున్నాయో మాకు తెలియదు, అయితే బైబిల్లో ఉన్నది ఉన్నట్టు జరుగుతుంది అంటున్నారు. ప్రియుడా, ఎప్పుడు ఈ లోకం యొక్క గతి ముగించబడుతుందో తెలియదు. ఈ లోకము దాని యొక్క గతి ముగించబడక ముందే లోకం గతే పోతే మనం ఎక్కడ ఉంటాం? లోకమే పోతే మనం ఎక్కడ ఉంటాం? ఈ లోకము దాని ఆశయు గతించ. ఆశ అంటే మానవుడే. ఈ లోకము దాని ఆశ మానవుడే, గతించిపోవును. దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. ఆయన చిత్తము ఎరిగి నీ పాపములు ఒప్పుకుంటే నిన్ను క్షమిస్తాడు. ఆ స్త్రీని క్షమించినట్టుగా, అమ్మా ఎవరును నీకు శిక్ష విధింపలేదా, నేను కూడా నీకు శిక్ష విధింప. నీకును వెళ్ళి అలాగ ఇక్కడ ఉన్నవారు, ఈ కుటుంబం అలాగ క్షమించబడి ప్రభు రక్తంతో కడగబడి దేవుని బిడ్డలుగా తీర్చబడ్డారు. ఈ మంచి దేవుడు ఈ మంచి అవకాశం నీకు కూడా ఇస్తున్నాడు. యేసు ప్రభువా, పాపిని నీ రక్తంతో నన్ను కడుగు, నీ బిడ్డగా నన్ను చేసుకో ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో. నీ వచ్చినప్పుడు నీ పరలోక రాజ్యములో నేను కూడా ఉండుటకు సాయం చేయని 2 మాటలు చెప్తే చాలు. ఎక్కడికి పోవసరం, నీ సందాలు, నీ ఒక్క పొద్దులు, టెంకాయలు, పసుపు కుంకాలు ఆయనకు అవసరమే లేదు. తీర్థయాత్రలు చేయాల్సిన పనే లేదు ఈ దేవుని దగ్గర. సులువు, అంత ఖర్చు లేని కైలాసం, ఉచితం. ఆయన అన్నాడు, నా యొద్దకు వచ్చి వారు నేను ఎంత మాత్రము బయటికి త్రోసివే. మనమైతే ఎన్ని చూస్తామో, ఆయన ఎవరు మన ఇంటికి వచ్చాడు అంటాం, ఆమె ఎవరు మన ఇంటికి వచ్చింది, వాళ్ళు మనోళ్ళు కాదు కదా. మనోళ్ళు, తనోళ్ళు, నల్లోళ్ళు, తెల్లోళ్ళు, ఎన్ని భేదాలు మనకి. యేసు ప్రభు దగ్గర ఏ భేదము లేదు. ప్రియులారా, ప్రేమతో ఈ దేవుడు నిన్ను పిలుస్తున్నాడు.
రా, యేసు ప్రభు నమ్ముకో, బైబిల్ తీసుకో, చదువుకో. స్వల్ప ధరకే ఒక 200 రూపాయలు పెడితే నిన్ను నిత్యత్వానికి నడిపించే జీవము గల దేవుని గ్రంథం నీ చేతికి వస్తుంది. చదువుకుంటే ధన్యుడు అయిపోతావు. నేను అంత కూడా పెట్టి కొనుక్కోలేనంటే రా, మా దగ్గర ఉచితంగా ఉన్నాయి, ఉచితంగా ఇస్తాం. నా దగ్గర డబ్బులు లేవంటే తీసుకో, చదువు, మోక్షరాజ్య వారసుడుక. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలాగ తప్పించుకుంటావు? ఇదే మిక్కిలి అనుకూల సమయం, నేడే రక్షణ దినం. ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారు గొప్ప రక్షణ పొందుతారు. మీ కొరకు ప్రార్థన చేస్తాం. అబ్రాహం బ్రదర్ ప్రార్థన. నువ్వు కూర్చో. శారాబాబు గారు రండి. మైకి పరిశుద్ధులు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, దయగల మా దేవా, వందనాలు. ఈ ఉదయకాలంలో ఈ ప్రాంత ప్రజలను ప్రేమించి మీరు అందించినటువంటి జీవం గల మాటలను బట్టి మీ స్తోత్రాలు. కాబట్టి మానవుడు మరి జన్మలోనే పాపి కిషడని, ఎవడైనా నేను పాపం చేయలేదంటే మరి దేవుని అబద్ధికులుగా చేస్తాడు, దేవుని వాక్యం ఉండదని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి మన పాపులు కనుక పాపాలు ఒప్పుకుంటే మన పాపాలు క్షమించి సమస్త దుర్నీతిని కడిగి పవిత్రపరిచి పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా, నీతిమంతులుగా నిలబెట్టడానికి మాంసిక దేహమందు మరణం ద్వారా సమాధానాన్ని సిద్ధపరచాడని మీ దాసుని ద్వారా ఇచ్చినటువంటి లేఖన భాగాలను బట్టి వందనాలు. పాపంలో పట్టబడిన, పాపంలో ఉన్న హృదయంలో పాపం ఉందని, మా చెడుతనంతో నిండి ఉందని ఆదికాండం రాశాడు. అటువంటి స్థితిలో ఉన్న తరం పడుతున్న పాపిని నువ్వు కనికరించి ఇక నువ్వు పాపం చేయకపోయినప్పుడు ఆమె హృదయాన్ని పగిలిపోయి పశ్చాత్తాపడి ఏ విధంగా ప్రభావం అన్నటువంటి వారు ఎవరన్నా ఇంకా రక్షణ లేకపోతే వారు హృదయాలు సంధించి కార్యం జరిగించండి, తీర్మానం చేసుకోవడానికి స్థిరపరచండి. నేను పాపిని అంటే క్షమించేవాడు, దయగలవాడు, సిద్ధ మనసు గలవాడు అని మీరు సెలవిస్తూ వచ్చారు ప్రభా. కాబట్టి ఎవరో క్షమించే అధికారం లేదు. నువ్వు నీతిమంతుడు కనుక పాపిని క్షమించి పాపం నుంచి విడిపించి నీతిగా తీర్చి దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నారని మీ దాసు ద్వారా ఇచ్చిన మాటలు బట్టి ఉన్నారు. నా ఎందుకు వచ్చువాని ఎంత మాత్రం బయట త్రోసివేయన్నారు. ఎవరైతే ఎవరు వీరం అని నిరాకరిస్తారు కానీ ఆహ్వానిస్తున్నాడు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలాగో తప్పించుకుంటాము అని దేవుని వాక్యం ద్వారా మీ దాసు ద్వారా ఇచ్చారు. కాబట్టి మరి విన్న మాటలు వారి హృదయాల్లో ఫలింపజేసి మీరు కార్యం జరిగించండి. దేవా పెట్టి కనికరించబడి భయా మీ రాజ్యాన్ని వారసులు అవడానికి, చీకటి నుంచి వెలుగులోనికి, దేవుని అధికారానికి వచ్చి సాతాను విడిపించబడటానికి మీరు కార్యం జరిగించమని, చెప్పబడి మాట నీరు కట్టి ఫలించిన సమయం దీవెనకరంగా మార్చమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నీలోన తాను నివసింపగోరి దినమెల్ల చేజాచెను, నీలోన తాను నివసింపగోరి దినమెల్ల చేజాచెను, హృదయ తలుపు తెరువాంగలేవా, యేసు ప్రవేశేవా, యేసు వేషేంపను, నీ జీవితములో గమ్యంబు ఏదో, ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయ మార్పేంపవా, ఈనాడు ప్రభు యేసు కొరకు నీ మార్పేంచవా. ప్రేమగల పరలో నీకు స్తోత్రములు అందుకున్నాం. మా తండ్రి తెనాలి ఐతనగర్ బెరాక ప్రార్థనా మందిరమును ఆధారం చేసుకొని ఈ దినం బహిరంగ సువార్తను మా తండ్రి జనికి మమ్మల్ని నడిపించినందుకై స్తోత్రాలు, వందనములు చెల్లిస్తున్నాం. ఈ ప్రాంతంలో ఉన్న మీ బిడ్డలకు కూడా మీ ప్రేమగల మాటలు మీరు వినిపించాలని మీరు ఆశపడినందుకై ప్రభువా, వారు పొందుకున్న రక్షణ, మా తండ్రి వారు పొందుకున్న ఆనందం ఈ ప్రజలు కూడా పొందుకోవాలని వాక్యం మా తండ్రి మా ప్రభు అనేకుల్లో నీరు కట్టి ఫలింప చేయండి. మీ ఒక పాపాత్మురాలైన స్త్రీ పాపము చేత తరంబడుతూ కొట్టబడుతూ వచ్చినప్పుడు
ఆమెను ప్రభువా ఎంతగానో చేరదీసి ప్రభా ఆమెను క్షమిస్తూ వచ్చావు. ప్రభా శిక్ష విధింపకుండా క్షమించి పంపించావు. ఆ రీతికి లోకములో ప్రతి ఒక్కరిని క్షమించే దేవుడవని, మంచి పురుషుడువని, ప్రభా అబద్ధమాడని వాడవని, ప్రభువా నేను నరుడను కాను అని మీ ప్రజలకు తెలియపరచుకోవాలని మీరు వెల్లడి చేస్తూ వచ్చిన మీ మాటలన్నిటికై స్తోత్రాలు. విన్నవారి హృదయాల్లో నీరుకట్టి ఫలింప చేయండి, నిత్య జీవనకు వారసులుగా చేయండి. మీ ఏర్పాట్లు ఉన్న వారిని రక్షించి మీ ఇంటికి సమకూర్చమని ప్రార్థిస్తున్నాం. ప్రియబిడ్డలు రత్నాకరవన్న శాంతకను బట్టి వందనాలు. ప్రభావితకు రక్షించుకున్నారు. కుటుంబాన్ని ఆశీర్వదించండి, దీవించండి, మేలులతో నింపండి. ప్రేమించి ప్రభా మీరిచ్చిన కుమార్తెలు ప్రభా జ్ఞాపకం చేసుకోండి. మా ప్రభా బిడ్డల చదువుల్లో తోడుగా ఉండండి. జమిని మా తండ్రి 10th క్లాసు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అలాగే సాక్షి 9th క్లాసు, షారోన్ బ్లెస్సి 4th చదువుతుగా ఉండి వారి చదువుల్లో సాయం చేయండి. వారిని మీ జ్ఞానంతో నింపండి. చిన్ననాటి నుండే మీ అందు భయభక్తులు కలిగి మీ కృప యందు జ్ఞానట్లు సాయం చేయండి. ఇంటి వారందరినీ ఆశీర్వదించండి. ఇక్కడ చేరి వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఇంకెవరైతే మీకు హృదయం ఇలేదో వారిని ప్రభా మీరే దర్శించండి. ప్రభా ఈ దినం విన్న వాక్యము ద్వారా వారు తమ పాపములు ఒప్పుకొనుటకు మా ప్రభా మీరే వారికి సహాయం చేయండి. మీకు స్తోత్రములు. మమ్మల్ని అందరినీ ప్రేమతో ఎలాగను మీ బిడ్డలు ఆహ్వానించి ఏర్పాటు చేసిన కూడికను బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మహిమా ఘనత స్తుతి ప్రభావం మీకు ఆరోపిస్తూ ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఈ కుటుంబం అంతటికి చేరవచ్చిన మనకును ఈ దినం ప్రభునందు విశ్వసించిన వారికి తోడయుండును గాక. ఆమేన్. ప్రకటన చేస్తారు. వచ్చిన వారు చెప్తారా? వచ్చిన వారికి మరి ప్రేమతో టిఫిన్ ఏర్పాటు చేశారు. అందరూ టిఫిన్ తీసుకొని భోజనం చేసుకొని వెళ్తాం. అందరికి ప్రైజ్ ది లార్డ్.